जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सतत। శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 10వ తేదీ అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి. కళాప్రపూర్ణ, పద్మభూషణ్, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు జన్మించిన రోజు. తెలుగు వాళ్లకు తెలుగు జ్ఞానపీఠాన్ని సంతరించిన మహాకవులు. వారి జయంతి సందర్భంగా వారి కావ్యాలలో ఒకటైనటువంటి ఆంధ్ర ప్రశస్తి అనే కావ్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఆధునిక తెలుగు సాహిత్యంలో దేశం పట్టరానంత కవిగా ప్రసిద్ధి చెందిన మహాకవి విశ్వనాథ. పాశ్చాత్య నాగరికత తుఫాను హోరులో కొడగట్టుకొనిపోతున్న దేశీయతను అరచేతిని అడ్డుపెట్టి కాపాడడానికి ప్రయత్నించిన మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు. అస్వతంత్రతకు లోబడిన జాతి జీవనాడులలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రవహింపచేసిన జాతీయతావాది జాతీయ కవి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఆంధ్రుల్లో ఒక ఉపజాతీయతాభావం పెల్లుబుకుతున్న కాలం అది. ఆంధ్రులు ఒకవైపు స్వాతంత్రోద్యమానికి ఊపిరిపోస్తూనే ఆంధ్రోద్యమానికి పునాదులను నిర్మించుకున్నారు. 1913, 1915 సంవత్సరాలలో బాపట్ల, కాకినాడలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని ఆమోదించారు. ప్రజాప్రతినిధుల యొక్క అంగీకారంతో భాషా ప్రయుక్త నిర్మాణం చేయవచ్చునని 1919వ సంవత్సరంలో అప్పటి రాజ్యాంగ చట్టం నిర్ణయించబడింది. సరిగ్గా ఇదే సమయంలో ఇదే అదను చూచుకొని విశ్వనాథ వారు ఆంధ్ర ప్రశస్తి అన్న కావ్యరచన కావించారు. ఆంధ్ర పౌరుషంతో చిగురించిన విశ్వనాథ కవిత ఆంధ్ర ప్రశస్తి కావ్యంలో పరిమళభరితమై పుష్పించింది. ఆ తరువాత అది కల్పవృక్ష శోభితమై దేశము పట్టనంత ఎదిగి ఆంధ్ర సాహితీ లోకానికి ఆలోచనామృతమనే ఫలాలను అందించింది. విశ్వనాథ వారి కవితా వ్యక్తిత్వం తొలిసారిగా ఆంధ్ర ప్రశస్తిలో స్థిర ధర్మాన్ని ఏర్పరచుకుంది. శాబ్దికమైన మహేంద్రజాలంలో, సమాస గ్రథనంలో, పలుకుబడిలో, సంభాషణ చాతుర్యంలో, వర్ణనా వైదుష్యంలో, ఊహా శాలీనంలో విశ్వనాథ కవితా పటుత్వం సర్వత్రా మనకు వ్యక్తమవుతుంది. ఆ కాలంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కాల్పనిక సౌందర్యం ఆంధ్ర ప్రశస్తి కావ్యంలో కూడా మనకు కనబడుతుంది. మా పూర్వాంధ్రధరాంధినాయక కథామంజూషికారత్నగాధా పద్యావళి పేరిహారి సుమనోధామంబు మాద్వీక భాషా పృక్తంబు
మహాప్రబంధరచనా సౌందర్యపున్ వాసనల్ తీపై క్రమ్మగా ఆంధ్ర సోదరుల కందింతున్ కళంకమ్ముగన్ మా పూర్వాంధ్ర ధరాధినాయక కథా మంజూషిక రత్నగాధా పద్యావళి పేరిహారి సుమనోధామంబు మాద్వీక భాషాపృక్తంబు మహాప్రబంధరచనా సౌందర్యపున్వాసనల్ తీపై క్రమ్మగ ఆంధ్ర సోదరుల కందింతున్ గళాంకమ్ముగన్ అందింతున్ గళాంకమ్ముగన్. నిశితంగా పరిశీలిస్తే ఈ పద్యంలోని 4 పాదాల్లో 4 అంశాలు మనకు కనబడతాయి. 1 కావ్యవస్తువు, 2 కవితాధర్మం, 3 కావ్యధర్మం, 4 కవి వ్యక్తిత్వం. పూర్వరాజుల కథాభరితమైన మంజూషిక నుండి అంటే పేటిక నుండి, పెట్టె నుండి రత్నాల వంటి గాథలను వెలికితీసి పద్యావళితో, పద్యాల వరుసతో ఒక మనోజ్ఞమైన, ఒక అందమైన దండను కోర్చి మాద్వీక భాష అంటే ద్రాక్షలాంటి మధురమైన భాషలో, అంటే చక్కని చిక్కని తెలుగులో ఆ మాధుర్యాన్ని కలిగించే విధంగా రచిస్తానని వారు చెప్పుకున్నారు. జోసామి మముగన్న ఏలిక ఇదియో జౌహారు మా శ్రీశైలంబున పెద్ద కొండదరి గర్వీభూత చేతస్కుడై ఈశారాధనబద్ధదోర్బలుడు దైత్యేంద్రుండు లేడా బుభుక్షా సంపూర్తికి నోచుకోముగద కక్కావాని దుచ్చేష్టలన్ జోసామీమముగన్న ఏలిక ఇదో జౌహారు మా శ్రీశైలంబున పెద్ద కొండదరి గర్వీభూత చేతస్కుడై ఈశారాధనబద్ధదోర్బలుడు దైత్యేంద్రుండు లేడా బుభుక్షా సంపూర్తికి నోచుకోముగద కక్కావాని దుశ్చేష్టలన్. ఇది ఆంధ్ర మహావిష్ణువు అనే మొదటి ఖండికలోని మొదటి పద్యం. నిశుంభుడనే రాక్షసుని బాధలు భరించలేక కోయజాతి వారు రాజుతో మొరపెట్టుకునే సందర్భంలోనిది ఈ పద్యం. ఇష్టదేవతా ప్రార్థనతో ఏ కావ్యమైనా మొదలు కావడం ఒక సంప్రదాయం. ఈ కావ్య మర్యాదను కథా సందర్భంతో మేళవించి విశ్వనాథ వారు ఒక నూతన మర్యాదను ఆవిష్కరించారు, ఒక నూతన శిల్పాన్ని ఆవిష్కరించారు. జోసామి అంటూ ఆంధ్రుల ఇష్టదైవమైన ఆంధ్ర విష్ణువును స్తుతిస్తున్నాడు కవి. అంతేకాకుండా ఈ పద్యంలో కోయవారి సహజ సంభాషణ విధానం చక్కగా వ్యక్తపరిచారు. బుభుక్షా సంపూర్తికి నోచుకోని కోయలు పారతంత్ర్య పాలనలో చిక్కుకున్న భారతీయులుగా గర్వీభూత చేతస్కుడైన దైత్యేంద్రుండు, ఎవరు బ్రిటిష్ సామ్రాజ్యనేతగా మనకు స్ఫురిస్తాడు. మరొక్క ఖండికలో మాధవవర్మ అనే ఖండికలో విశ్వనాథ కవితా విశ్వరూపం మనకు కనబడుతుంది. కథాగమనంలో, పద్యక్రమంలో విశ్వనాథ అపురూపమైన శిల్పాన్ని పాటించాడు. మాధవవర్మ కుమారుని రథం క్రింద పడి ఒక వ్యక్తి మరణిస్తాడు. అతని తల్లి రాజసభకు వచ్చి దుఃఖంతో పరిస్థితిని వివరించగా,
న్యాయాధికారుల సలహా మేరకు కన్న కొడుకుకు మరణశిక్ష విధిస్తాడు. ఇక్కడ చూడండి, పుత్రుని ప్రాణం కంటే ధర్మం 1000 రెట్లు గొప్పదనే సందేశాన్ని కవి ఈ ఖండిక ద్వారా చాటి చెప్పాడు. విజయవాటిక కోటవీధిలో మాధవవర్మ కుమారుడు రథమెక్కి వాహ్యాళిపోయిన సందర్భంలోని పద్యం విశ్వనాథ కవితా వైభవానికి నిదర్శనంగా కనబడుతుంది. గ్రీష్మవేళా నిరకృతి మేఘగర్భ ఘూర్ణిత వైఖరీ నేమి నిస్వనములు చలిత శైలాగ్య నిర్జరణీ విధాభద్ర జాత్యత్వ దివ్యహేషాస్వనములు కుద్దాలిషాతోగ్రఖుర విఘట్టిత ధరా చటులోద్ధత పరాగ సంచయములు. గ్రీష్మవేళా నిరాకృతి మేఘగంభరి గర్భ గ్రీష్మవేళా నిరాకృతి మేఘగర్భ ఘూర్ణిత వైఖరీ నేమి నిస్వనములు చలిత శైలాగ్య నిర్జరిణీ విధాభద్ర జాత్యత్వ దివ్యహేషాస్వనములు కుద్దాల శాతోగ్రకుర విఘట్టిత ధరా చటులోద్ధత పరాగ సంచయములు. ఈ పద్యంలో రథం నడుస్తున్న సందర్భంలో వీధుల్లో కనబడే అల్లకల్లోల దృశ్యాన్ని, వినబడే వివిధ రకములైన శబ్దధ్వనులను అత్యంత ఔచితీవంతంగా విశ్వనాథ వారు వర్ణించి చెప్పడం జరిగింది. ఆరబ్ధీశ్వర తాండవ భ్రమణ పాదంభూరు అస్రస్తమంజీరంబో గగనేందిరాకర పత్రశ్రీకందుకంబో పునఃస్వరాజ్యచ్యుత భుక్త పుణ్యమంగు పుణ్యంబగు నక్షత్రంబు నా పశ్చిమాశారత్నాకరమందు కృంకెను వివస్యద్బింబమల్లంతలో. ఆరబ్ధీశ్వర తాండవ భ్రమణ పాదాంభూరుహస్రస్తమంజీరంబో గగనేందిరాకర పత్రశ్రీకందుకంబో పునఃస్వరాజ్యచ్యుత భుక్త పుణ్యమగు నక్షత్రంబునా పశ్చిమాశ రత్నాకరమందు కృంకెను వివస్వద్బింబమల్లంతలో. ప్రోలరాజు అనే ఖండికలో ప్రతాపరుద్రుడు శివధ్యాన నిమగ్నుడయ్యున్నప్పుడు అస్తమిస్తున్నటువంటి సూర్యుడి తాండవం చేస్తున్న శివ మంజీరంలా ఉన్నాడట. అస్తమిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉన్నాడు? తాండవం చేస్తున్న శివుని యొక్క మంజీరంలా, మువ్వలా, గజ్జెలా ఉన్నాడట. పడమటి దిక్కు అనే సముద్రంలో సూర్యబింబం పడిపోయిందని చెప్పడం విశ్వనాథ వర్ణన నిపుణతకు తార్కాణం. ఇక విశ్వనాథ దేశభక్తిని చూడండి. ఇందులో ఇమ్ముగ కాకుళమ్ము ముదలీవరకుంగల ఆంధ్ర పూర్వ రాజ్యముల పేరు చెప్పిన హృదంతరమేలు చెలించి పువ్వు ఆర్ద్రమ్మగు చిత్త వృత్తుల పురాభవ నిర్ణయమేని ఎన్ని జన్మంబుల కాగని తనవునన్ ప్రవహించును ఆంధ్ర రక్తముల్. ఇమ్ముగ కాకుళమ్ము మొదలీవరకుంగల ఆంధ్ర పూర్వ రాజ్యముల పేరు చెప్పిన హృదంతరమేలు చెలించిపోవు ఆర్ద్రమ్మగు చిత్త వృత్తుల పురాభవ నిర్ణయమేని నిన్ని జన్మములు కాగని తనవునన్ ప్రవహించును ఆంధ్ర రక్తముల్. ఈ పద్యంలో విశ్వనాథ వారి దేశభక్తి కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆంధ్ర రక్తముల్ అనే ఏ ప్రయోగమైతే ఉందో అది ఉదాత్తమైనది.
కవి శరీరం నిండా జన్మ జన్మల నుండి ఆంధ్ర రక్తం ప్రవహిస్తుంది. ఇందులో మరెన్నో ఆర్ద్రమైనటువంటి హృదయాన్ని తాకే పద్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ మనకున్న సమయంలో అన్నీ పట్టి చూపడం సాధ్యం కాదు గనక కొన్ని మచ్చుకు మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాను. ఇంతటి ఉదాత్తమైన గ్రంథాన్ని సుప్రసిద్ధమైనటువంటి చారిత్రక పరిశోధకులు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఆ అంకితం చేస్తున్న సందర్భంలో డిగ్రీలు లేని పాండిత్యము వన్నెకు రాని పాడు కాలానబుట్టి అని మల్లంపల్లి వారిని పేర్కొన్నారు. అంటే వారికి డిగ్రీలు లేవు. డిగ్రీలు ఉంటేనే ఇవాళ పాండిత్యం వన్నెకు వచ్చే రోజులవి. కానీ ఆయనది డిగ్రీలకందని పాండిత్యం. అట్లాగే వారి మూర్తిని చెబుతూ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారికి నల్లటి మీసాలుండేవట. గండు తుమ్మెదల బోలు నీదు ప్రసన్న గంభీరమూము అంటూ వాళ్ళు మీస కట్టును కూడా వారు వర్ణించారు. ఈ రకంగా ఇంతటి ఉదాత్తమైన కావ్యాన్ని తెలుగు జాతికి అందించిన మహాకవి. తెలుగు వాళ్లలో తెలుగు పట్ల భక్తిని, తెలుగు చరిత్ర పట్ల భక్తిని, ఆనాటి రోజులలో స్వాతంత్ర్యానురక్తిని కలిగించడం కోసం విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి అనే కావ్యాన్ని మనకు అందించారు. వారి జయంతి సందర్భంగా ఒకసారి వారిని స్మరించుకునే సందర్భంలో వారి కావ్యమైనటువంటి ఆంధ్ర ప్రశస్తిలోని 4-5 అంశాలను మీ ముందు ప్రస్తావించాను. జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వర అంటూ ఆ విశ్వనాథ మహాకవికి ప్రణమిల్లుతూ విశ్వనాథయంచు పిలిచిన చాలును మా త్రిలింగ పుణ్యధాత్రిలోన ప్రన్ననంపుబాట కిన్నరయైపారు పద్యకోటి వేయి పడగలెత్తు అని నమస్కరిస్తూ మరో భాగంలో మరో కవిని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. శుభం భూయాత్.